హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ప్రమాదం, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఇవి యాక్సిడెంటలే కావచ్చు, ఇన్సిడెంటలే కావచ్చు, అనూహ్యమే కావచ్చు, కానీ విషాదం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి, కొన్ని కుటుంబాలు దెబ్బతింటూ ఉంటాయి. ప్రధానంగా మీరు ఇటీవల కాలంలో చూడండి, హైవేల పైన కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరంలోన రింగ్ రోడ్డు పైన కావచ్చు, హైవేల పైన కావచ్చు, విపరీతమైనటువంటి మితిమీరినటువంటి స్పీడుతో బండ్లు నడపడం వల్ల జరిగేటువంటి ప్రమాదం, ప్రతి ప్రమాదం కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రమాదం జరిగినప్పుడైనా మనకు ఏం తెలుస్తుందంటే, డ్రైవర్ కాస్త ఏమరపాటుగా ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసి తెరిచే లోపల ఘోరమైన యాక్సిడెంట్ జరిగిపోయిందని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అతను కళ్ళు మూసి తెరిచే లోపల ఎందరో జీవితాలు కళ్ళు మూతబడిపోతూ ఉంటాయి, ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, కొంతమంది చితికిపోతూ ఉంటారు. సో ప్రమాదం అనేది ఆల్వేస్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఏ ట్రాజిక్ వన్ అని నేను అంటాను. సో ఇలాంటి ట్రాజిడీకి, ఇలాంటి యాక్సిడెంట్ డ్యాన్స్ మాస్టర్ పండు, అతని పేరు షణ్ముఖ్, అతన్ని పండు అని అందరు పిలుస్తారు. డ్యాన్స్ షోలోనూ చాలా ఫేమస్ అతను ముఖ్యంగా నాది నెక్కిలీస్ గొలుసు అనేటువంటి పాటకు లేడీ రోల్ వేసి అద్భుతంగా అందరినీ మెప్పించగలిగారు. చాలా టాలెంటెడ్ పర్సన్. అతను తగరపు వలసలోన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ ఉండగా రోడ్ యాక్సిడెంట్లోనే చిక్కుకున్నారు. డ్యాన్స్ మాస్టర్కు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కాళ్ళు. కళాకారులకు వాళ్ళ అవయవాలు చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆయన గొంతు అంటే ప్రాణం ఇవ్వనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటిది ఒకసారి ఆయన గొంతుకు ఇబ్బంది ఏర్పడిందట, ఆయన పాడలేకపోయారట. ఆయన పాడలేకపోవడం కారణం ఏంటంటే, ఆయన స్వరపేటిక పైన ఒక చిన్న స్టిగ్ లాంటిది పడిపోయింది, ఒక చిన్న మరక లాంటిది పడింది. దానివల్ల ఆయన గొంతు పెగలటం లేదు. చివరికి ఆయన ఏం చేయించుకున్నారంటే, కాస్త ధైర్యం చేసి, సాహసం చేసి త్రోట్లోన ఆ స్వరపేటికని ఆపరేట్ చేయించుకొని ఆ మరకను తొలగించేసి మళ్ళీ గొంతు యథావిధిగా వచ్చేందుకు ఆయన పాటుపడ్డారు. ఆ సందర్భంలోన చాలామంది అన్నారు, అరే ఎందుకు బాలు ఇలా చేస్తున్నాడు, ఆయన ఎందుకు శస్త్రచికిత్సకు వెళుతున్నాడు, ఒకవేళ అటు ఇటుగా అయితే ఆపరేషన్లు ఏవి కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేము కదండి, కాస్త అటు ఇటుగా అయిపోతే కనుక గొంతు మొత్తం పోతుంది. బాలు గొంతు మూగపోవడం అంటే ఏంటి, ఎవడైనా ఊహించగలరా? అలాంటి ఇబ్బందికర పరిస్థితి బాలుకి ఎదురైంది. మళ్ళీ కళాకారులకు వాళ్ళ దేనిపైనైతే వాళ్ళు సాధన చేసి ఉంటారో దానికే ఇబ్బంది కలిగితే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఇక్కడ డ్యాన్స్ మాస్టర్ పండుగ కూడా అలాగే అయింది. అతనికి ఈ యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఘోరంగా చితికిపోయాయి. ఈయన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేయగలడు. ఎందరికో డ్యాన్స్ నేర్పించేటువంటి ఈ అబ్బాయికి ఏదైతే డ్యాన్స్ మాస్టర్కు ముఖ్యమైందో దానిపైనే ఘోరంగా దెబ్బపడింది. ఇది ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది చాలా ప్రమాద వార్త. 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాద వార్త చాలా వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఏమైంది అని అడగడం మొదలుపెట్టారు. ఎందుకంటే అబ్బాయి వృద్ధిలోకి రావాల్సినటువంటి కళాకారుడు, వర్ధమాన కళాకారుడు, యువకుడు, తన టాలెంట్ అంతా ఇప్పుడిప్పుడే అందరికీ చూపిస్తున్నటువంటి వ్యక్తికి ప్రమాదంలో చిక్కుకోవడం, అది కూడా అనూహ్యంగా చిక్కుకున్నారు. ఎలాగా అనేది మీకు చెప్తాను చూడండి. ఆయన మంగళవారం ప్రమాదం ఎలా జరిగిందంటే, మంగళవారం అర్ధరాత్రి విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం అలా కారు వెళుతుంది. ఆ కారు వెళుతూ ఉంటే, అంటే ఒక ప్రోగ్రాం ముగించుకొని వాళ్ళు వెళుతున్నప్పుడు కారులో ఉన్నటువంటి ఒక సాటి ఆర్టిస్ట్, ఒక లేడీ ఆర్టిస్టుకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందట. ఆమె రిక్వెస్ట్ చేసింది, ఎందుకో నాకు ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే, డ్రైవర్ ఏం చేశారు, మనం ఏమంటాం, కారు కొంచెం సైడ్గా ఆపవయ్యా, ఇది కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆ కారు తీసుకొని పోయి కాస్త సైడ్కు ఆపారు. ఆపినప్పుడు ఆమె డోర్ తెరుచుకుని వెళ్ళి షీస్ ట్రైంగ్ టు గెట్ వామిటింగ్. అక్కడ పక్కనే ఈయన నిలబడి ఉన్నాడు. ఎవరు? పండు నిలబడి ఉంటే వెనక నుంచి కోళ్ల వ్యాన్ ఒకటి వచ్చింది. అది ఎంత వేగంగా వచ్చింది అంటే కనుక నిలబడి ఉన్నటువంటి ఇతన్ని ఢీ కొట్టేసింది. అతను ఢీ కొంటే ఎదురుగా ఉండే కారు, అంటే అటు కారు ఇటు వ్యాను రెండింటి మధ్య ఆయన చిక్కుకుపోయారు. ఈ క్షణంలో జరిగిపోయినటువంటి ప్రమాదం. ఈ ప్రమాదం జరుగుతుందని పాపం అతను ఊహించలేదు. మళ్ళీ ఏమరపాటుగా వాళ్ళు వచ్చారు, ఆగి ఉన్నటువంటి కారును చూసుకోకుండా వచ్చి గుద్దిపడేశారు. సో ప్రమాదాలు ఎప్పుడు కూడా నైట్, ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటలు 4 గంటల సమయంలోన ఎందుకు జరుగుతాయంటే, అది నిద్రపోయేటువంటి సమయము. ఆ మధ్యరాత్రి వేళ ప్రయాణికులు, ముఖ్యంగా డ్రైవర్లు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్లు ఎందుకు ఇలా లేమ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటే, వాళ్ళకు సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం, యజమానులు వాళ్ళపైన ఓవర్ డ్యూటీ వేయడం, లేదా నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోకుండా అటు ఇటు తిరిగేసి వెంటనే బండి ఎక్కేసి కారు నడపడం, ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి పరాకాష్ఠలు. చూసారా, ఆ కోళ్ల వ్యాన్ డ్రైవరు
తాను బొలెరో వ్యాన్ డ్రైవరు తాను వచ్చి డాష్ ఇవ్వడం వల్ల ఒక డ్యాన్స్ చేసేటువంటి అబ్బాయి భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయేటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. సో తగరపు వలసలోన అంటే ఎందుకు వెళ్ళారు పండు అంటే, తగరపు వలసలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ అమ్మవారి జాతరలోన ఈవెంట్ ఒకటి డ్యాన్స్ ఈవెంట్ ఉంటే అది పూర్తి చేసుకొని విశాఖకు వస్తూ ఉంటే కారులోని ఒక మహిళా డ్యాన్సర్కు వామిటింగ్ సెన్సేషన్ రావడంతో పక్కన ఆపారు. పండు మాస్టర్ కూడా కిందకు దిగి నిలబడ్డారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన బొలెరో కోళ్ల వ్యాన్ ఆగి ఉన్న కారును ఢీకొట్టిందట. ప్రమాదంలో పండు మాస్టర్తో పాటు లిఖిత, హారిక అనే మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మళ్ళీ ఈ ప్రమాదం జరిగింది కదా, ఏంటి పరిస్థితి? ప్రమాదం తర్వాత రాత్రి 2 గంటల ప్రాంతంలోన పండు మాస్టర్ను విశాఖపట్నంలోని మెడికవర్ అనేటువంటి ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ డాక్టర్ ప్రతాప్ రెడ్డి పరిస్థితి చూసి ఆయన ఇచ్చినటువంటి హెల్త్ రిపోర్ట్ ఏంటి, ఆయనకు గాయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వూండ్స్ ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి అంటే ఎడమ తుంటి ఎముక జారిపోయింది. ఈ ప్రమాదం వల్ల ఎడమ కాలి తుంటి ఎముక జారిపోయింది. 2 కాళ్ళ మోకాళ్ళ కింద ఉండేటువంటి టిబియా, ఫిబులా ఎముకలు విరిగిపోయాయి. ముఖంపై చిన్నపాటి గాయాలు కూడా ఉన్నాయి. నడుముకు లేదా నరాలకు దెబ్బ అయితే తగలలేదు. మళ్ళీ వెంటనే చికిత్స ప్రారంభించారు. జారిపోయిన తుంటి ఎముకను వెంటనే సరిచేశారు. విరిగిన 2 కాళ్ళ ఎముకలకు సర్జరీ ప్లాన్ చేశారు. ప్లేట్లు లేదా రాడ్లు అమర్చాల్సి ఉంటుంది అన్నారు. ఆల్రెడీ సర్జరీ జరిగిపోయిందని కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖంపై గాయాలకు చిన్నపాటి కుట్లు వేసేస్తే సరిపోతుంది అన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆయన ఆరోగ్యం నిలకడగా స్టేబుల్గా ఉంది. కాకపోతే ఆపరేషన్ తర్వాత 4 నుంచి 6 నెలల బెడ్ రెస్ట్ అవసరము. 4 to 6 months ఆయన ఎక్కడ కదలడానికి వీల్లేదు. ప్రాణాపాయం అయితే లేదు, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. బట్ హీ షుడ్ టేక్ 4 to 6 months రెస్ట్. ఆ రెస్ట్ తీసుకోవాలి. అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ డ్యాన్స్ చేసేటువంటి అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఆయన మళ్ళీ డ్యాన్స్ చేయగలరా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ ఏంటంటే, డ్యాన్సర్కు తుంటి ఎముక జారిపోవడం ప్రమాదకరమైనప్పటికీ దో ఇట్ ఈస్ ఎ డేంజర్, వెంటనే సరిచేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం జస్ట్ 2 to 3% మాత్రమే అని డాక్టరే చెప్పారు స్వయంగా. పండు మాస్టర్ సాధారణ స్థితికి డ్యాన్స్ చేసే స్థాయికి వస్తారని డాక్టర్ ప్రతాప్ రెడ్డి అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిగా కోలుకోవడానికి మాత్రం 3 వారాలు, నడవడానికి కనీసం 6 నెలలు కావాలి. సో ఇదండి విషయం. ఈ ఈ అప్డేట్ న్యూస్ చూస్తుంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ప్రమాదం ఏంటి, ఏం కథ, ఎలా జరిగిందిరా నాయని. కాబట్టి వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్తగా నడపాలి. ముఖ్యంగా రాత్రిపూట వాహనాలు నడిపేవాళ్ళు యథేచ్ఛగా హైవే పైన ఇష్టారీతిగా గుడ్డిగా వదిలేస్తూ ఉంటారు. అంటే యాక్సిలేటర్ పైన మాత్రమే కాలు ఉంచేసి అలా నొక్కుతూ పోతూ ఉంటే అది అమేజింగ్గా ఉండొచ్చు, ఎగ్జైటింగ్గా ఉండొచ్చు, కానీ చిన్నపాటి పొరపాటు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు ఒక పెద్ద ప్రమాదం జరగడానికి, ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి. మీరు చూడండి, జరిగే ప్రమాదాలన్నీ కూడా క్షణం పాటు నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన అదృష్టం, పండు గారి అదృష్టం ఏంటంటే ఆయన కానీ ఎవరు కానీ ప్రాణాలు కోల్పోలేదు, తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. అదే వాళ్ళకు పెద్ద లక్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇట్ ఈస్ ఏ క్యూరబుల్ అని కూడా డాక్టర్ చెప్తున్నారు. సర్జరీ చేశాక ఆయన కోలుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి సిచ్యువేషన్ ఈజ్ స్టేబుల్ అని చెప్పొచ్చు. మీకు ఈ పండు హాస్పిటల్లోన ఎలా ఉన్నారు అనేది ఒక చిన్న వీడియో చూపించేసి ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. సో ఇది చూడండి. సో ఇక్కడ పండు హీజ్ హాస్పిటలైజ్డ్. అక్కడ ఆయన కాళ్ళకంతా కూడా కట్టేశారు. ఇక్కడ చూడండి, ఫేస్ మీరు చూస్తున్నారు కదా, నథింగ్ ఈజ్ సీరియస్. కాకపోతే గాయాలు తగిలాయి, కాళ్ళకంతా కట్టారు. కొంచెం పరిస్థితి అయితే కోలుకోవడానికి అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. సో ఇది చూడండి సిచ్యువేషన్. మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ వీడియో మేము చూపిస్తున్నాం. యూ కెన్ సీ ఇట్ ఆల్సో. ఇంకోసారి ప్లే చేస్తాను చూడండి. హీఈస్ ఓకే, గాట్ ఇట్. సో ఇది అండి. సో ప్రమాదం ఇలా జరిగింది. ఆయన కోలుకుంటున్నారు. ఆయన కోలుకోవాలని మనమందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే కోలుకోవాలి, మంచి మంచి డ్యాన్సులు మళ్ళీ చేయాలి. ఎంతోమంది కళాకారులను తయారు చేసేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ షుడ్ బి ఆల్వేస్ సేఫ్ టు మేక్ అదర్ జనరేషన్ ఆర్టిస్టిక్. ఇంకొక తరాన్ని తయారు చేసేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు బాగుండాలి. ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అంటే ఇక్కడ ఆ, ఈ నిర్లక్ష్యం ఆ, పండు షణ్ముఖ వలనో లేకుంటే కనుక మిగిలిన వాళ్ళ వలనో లేదా ఆ కార్ డ్రైవర్ వలనో కాదు. అందుకే చెప్పేది, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు, మన ఎదురు వచ్చేటువంటి వెహికల్స్ వెనుక నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా లేకపోయినా కూడా ప్రమాదం జరుగుతుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనం జాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదం. మనం జాగ్రత్తగా ఉంటే ఓకే, 60% జరగదు, మిగిలిన 40% ఎదురు వచ్చేవాళ్ళు వెనుక వచ్చేవాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కాస్త ఏమాత్రం అటు ఇటు చేసినా కూడా మనకే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి బీ సేఫ్. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ముఖ్యంగా నైట్ పూట హైవేల పైన ప్రయాణం చేసేవారు మీ వాహనాలను అబ్రప్ట్గా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఆపేసేయద్దండి. ఆపినా కూడా లైట్స్ ఆన్ చేసుకొని ఉండండి. లైట్స్ ఆన్ చేసుకోకుండా ఉంటే వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలకు తెలియకపోతే ఖచ్చితంగా వెనక నుంచి వచ్చి అవి గుద్దేస్తాయి. చాలా పెద్ద ప్రమాదాలు మీరు చూడండి. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి ఢీకొన్నాయి. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి ఢీకొన్నాయి. ఈ ఆగి ఉన్న వాహనాలు యమపాశాల్లా మారుతున్నాయి. వాటికి ఒక రేడియం స్టిక్కర్సో లేకుంటే వెనకల లైట్సో, ఆగి ఉన్నప్పుడు వెలిగించవలసినటువంటి లైట్స్ గురించో డ్రైవర్లు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అలా వహిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగవని మనమందరం భావించాల్సి ఉంటుంది. అదండి విషయం. దట్స్ ఆల్.